ఇవాళటి రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డును అన్ని ఫెస్టివల్స్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలో ఈరోజు చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ మమతా లింకల. సో ఇందుకోసం నేను రవ్వను తీసుకుంటున్నానండి. ఈ రవ్వ తీసుకోవడానికి ఒక బౌల్లో మెజర్ చేయడానికి నేను బౌల్ ముందుగా మెజర్ చేశాను. 131 గ్రామ్స్ ఉంది. సో రవ్వ కూడా మొత్తము నేను మెజర్ చేస్తే ఈ రవ్వ మొత్తము కూడా 1200 గ్రామ్స్ ఆఫ్ రవ్వ మనకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 1200 గ్రామ్స్. సో 131 గ్రామ్స్ తీసేస్తే మనకు వచ్చేసి ఈ రవ్వ అనేది 1069 గ్రామ్స్ అనేది ఉంటుందండి. ఈ రవ్వలో ఇప్పుడు నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. 2 బౌల్స్ ఆఫ్ మిల్క్ను యాడ్ చేశాను. ఈ విధంగా 2 బౌల్స్ ఆఫ్ మిల్క్ను తీసుకున్న తర్వాత ఈ రవ్వను కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మిల్క్ అంతా కూడా రవ్వకు పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకు మిల్క్తో చేస్తేనే చాలా బాగుంటుంది. సో దీన్ని పక్కకు పెట్టుకున్నాను కాసేపు. ఆ తర్వాత నేను ఈ మిల్క్ ఏదైతే వేసానో దాన్ని కూడా నేను మెజర్ చేశానండి. ఇది వచ్చేసి 212 గ్రామ్స్ వచ్చింది ఒక బౌల్. సో 2 బౌల్స్ కలిపితే మనకు రెండు కూడా 424 గ్రామ్స్ అనేది ఉంది. ఆ తర్వాత కడాయి వేడయ్యాక అందులో నేను ఘీ వేసాను. ఘీ వేడయ్యాక అందులో డ్రై నట్స్ అనేది తీసుకున్నాను. 250 గ్రామ్స్ ఆఫ్ డ్రై నట్స్, ఇవి బాదం, కాజు, కిస్మిస్ 3 కూడా నేను చేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నేను కాజు, బాదం ఫ్రై చేశాను. ఇవి తీసాక కిస్మిస్ వేసాను. కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చినాక తీస్తున్నాను బౌల్లోకి. తీసాక అందులోనే నేను ఇంకొంచెం ఘీ యాడ్ చేసి ఆ ఘీ వేడయ్యాక నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వ ఏదైతే ఉందో మిల్క్తో కలిపి యాడ్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ రవ్వని నేను ఇప్పుడు కడాయిలో వేస్తున్నాను. వేసి ఇదంతా కూడా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, చూడడానికి మనకు ముద్ద కట్టినట్టుగా ఉంది కదా, ఈ విధంగా కాకుండా అంతా కూడా పొడి పొడిగా అయ్యేటట్టుగా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా నేను ఉండలు లేకుండా తీసి నీట్గా వాటిని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుతున్నాను. రవ్వను దోరగా వేయించితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈజీగా అంటే క్విక్ ఎనర్జీని ఇస్తుంది ఇది. ఈ రవ్వ లడ్డూని తినడం వలన ఎనర్జీ బూస్ట్గా కూడా మనకు పనిచేస్తుందండి. అలాగే ఇది ఆల్ సెలబ్రేషన్స్కి కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఐరన్ ఇంకా మెగ్నీషియం కూడా ఉంటాయి. ఈ రవ్వ లడ్డూని తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే ఇందులో యూజ్ చేసేటువంటి ఘీ ఏదైతే ఉంటుందో ఈ ఘీ అనేది హెల్దీ ఫ్యాట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నేను ఈ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేయడానికి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. దీనికోసం నేను రవ్వను అంటే బౌల్ వెయిటేజ్ తీసేసినాక 1000 చేంజ్ అంటే అప్రాక్సిమేట్లీ 1000 గ్రామ్స్, అలాగే మిల్క్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్, డ్రై నట్స్ వచ్చేసి 200 గ్రామ్స్ అంటే 1500 గ్రామ్స్ రవ్వ. దీనికి నేను 1000 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. సో ఈ రవ్వ అంతా కూడా మనకు డ్రై నట్స్ లో కలిసేటట్టుగా అంటే ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాచి పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేశానండి. యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్లో తగినంత వాటర్ వేసి అది కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ రవ్వ లడ్డూకి పాకం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాకం అనేది కరెక్ట్గా వస్తేనే రవ్వ లడ్డు అనేది మంచిగా వస్తుంది. ఈ పాకం అనేది తీగ పాకం లాగా రావాలండి. చూడండి, ఈ విధంగా సాగాలి. ఈ విధంగా వచ్చిందనుకోండి పర్ఫెక్ట్ పాకం అన్నమాట. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఇందులో డ్రై నట్స్తో కూడినటువంటి రవ్వను యాడ్ చేస్తున్నానండి. ఈ పాకంకి మొత్తం కూడా రవ్వ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటేనే మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా ఈ స్వీట్ ఐటెంని నేర్చుకోవాలి అంటే అన్ని స్వీట్ ఐటెంలలోకెల్లా కూడా ఈ రవ్వ లడ్డు చేయడం అనేటువంటిది చాలా ఈజీ అండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసేటువంటి రెసిపీ అన్నమాట. దీన్ని ఈవెన్గా కలిపిన తర్వాత మూత పెట్టేసి సైడ్కి పెట్టేయాలండి. ఆ విధంగా అయితేనే ఆ పాకం అనేది రవ్వకు మంచిగా పడుతుంది. డ్రై నట్స్ కూడా యాడ్ చేసి మూత పెట్టేసేయాలి. సో ఈ విధంగా చూడండి రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం కూడా.
ఈ డ్రై నట్స్ అన్ని కూడా మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి లడ్డు మీద. ఈ విధంగా కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకు రవ్వ లడ్డు చాలా బాగా వస్తుందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందుకోసం నేను రవ్వ, మిల్క్ అండ్ డ్రై నట్స్ కలిపి 1500 గ్రామ్స్ అయితే అందులో 1000 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. కొంతమందికి షుగర్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సరి అని తీసుకుంటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి. థ్యాంక్ యూ.